బ్లాక్ బోర్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. కాటారం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బొడ్డు శివకుమార్ నిలుస్తూ ఉన్నారు. ఇది కాటారంలో ఇది చరిత్రగా నిలిచిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే ఈ కాటారం సర్పంచ్ అభ్యర్థి ఇంతవరకు ఈ ఆలోచనతోనైతే ముందుకు రాలేదు. ఈ ఆలోచనతో ముందుకు వచ్చి బాండ్ పేపర్ మీద నేను ఈ అభివృద్ధి చేస్తా అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాడు. అంటే ఇది కాటారంలో నిజంగా చరిత్ర, ఇది చరిత్ర సృష్టిస్తుంది. గెలిస్తే మాత్రం తప్పకుండా చరిత్ర సృష్టిస్తాడు బొడ్డు శివకుమార్. అయితే ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, ఆయన ఆశయం ఏంది, ఆయన లక్ష్యం ఏంది, ఆయన కాటారం గ్రామ పంచాయతీకి రానున్న రోజులలో ఎలాంటి సస్యశ్యామలను చేయబోతున్నాడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, కాటారం సబ్ డివిజన్లో మొట్టమొదటిసారిగా మీరు ఒక విధున్నత ఆలోచనతో ముందుకు వచ్చారు. సో ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు, మీ ఆశయాలు ఏంటి? ముఖ్యంగా కాటారం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు బొడ్డు శివకుమార్. నేను కాటారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నాను. నా గుర్తు సీరియల్ నెంబర్ 10 బ్లాక్ బోర్డ్ వచ్చింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోసమే నేను ముందుకు వస్తున్నా. ఒక చదువుకున్న యువకునిగా బాండ్ పేపర్తో సహా నేను వస్తున్నా. ఎందుకంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాటారం గ్రామ పంచాయతీ అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇందులో ఎన్నో ఫండ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు కొన్ని ఎకరాలు అమ్ముకొని లక్షలు కోట్ల రూపాయల దగ్గర ఉంచుకొని పంచి ఓటర్లను మభ్యపెట్టి మద్యానికి బీరుకు బిర్యానీకి కొని ఆ కోట్ల రూపాయలు దండుకునే ఆలోచనలో ఉన్నారు. దయచేసి యువత మేల్కోండి. ఇప్పటికైనా కూడా దీనికి అడ్డుకట్ట వేయాలని నేను కోరుకుంటున్నా. నేను చేసే ప్రతి ఒక్క అంశాన్ని ఈ బాండ్ పేపర్లో పొందుపరిచాను. ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్ని మాత్రమే రాశాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మనం అందరం చదువుకున్న వాళ్ళ కంటే మనం ఏం చెప్పలేము, వాళ్ళకి అర్థం కాదు. కానీ మన యువత మేలుకుంటే మనకి ఇప్పటికైనా కూడా కాటారం గ్రామ పంచాయతీ నుంచే అభివృద్ధి అనేది మొదలవుతుంది. ఒక రూపాయి కూడా ఖర్చు చేయాలంటే మన అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. ఎంత కష్టపడి మనల్ని చదివిస్తే మనం ఇంత ప్రయోజకులమైన అనేది ఆలోచన చేయండి. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. నేను ప్రజా శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తా. ఎవరైతే మద్యానికి బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారో వాళ్ళు చదువుకోనోళ్ళ కింద లెక్క, వాళ్ళు మూర్ఖుల కింద లెక్క. దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి నాంది పలకాలి. కాటారం గ్రామ పంచాయతీ నుంచే అభివృద్ధి అనేది స్టార్ట్ కావాలి. ఏదైనా కూడా ఒక గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. పట్టణం కానీ, లేకపోతే నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ నుంచే ఏదైనా కూడా అభివృద్ధి అనేది జరగాలి. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. అన్న, ఇప్పుడు మీరు బాండ్ పేపర్ మీద రాసిన అంశాలు ఎన్ని అంశాలుగా పరిగణలో పెట్టుకుంటారు? నేను దాదాపు ఒక 13 అంశాలను మాత్రమే తీసుకున్నా. కానీ ఇంతకుముందు ఎంతోమంది సర్పంచులు మారారు, కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మారలేదు. ఎక్కడికక్కడ సీజనల్ వ్యాధులతో ఎంతోమంది అనారోగ్యానికి గురవుతారు. నేను ఎన్నో సందర్భాల్లో చూశాను కాబట్టి నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. నేను సపోజ్ చెప్తున్నా, ఈరోజు మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ప్రజలలోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రాలో చూసుకుంటే చాలా గ్రామాలలో డ్రైనేజ్ సిస్టాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ నాలీలను కింద ఉన్న సిమెంట్ లేయర్ని తీసేస్తే 70 mm, 40 mm, 20 mm 12 చిప్స్ లాంటివి వేసి దీన్ని మనము వాటర్ అందులోకి వదిలితే అది అక్కడనే ఇంకిపోతుంది. అప్పుడు వాటర్ రిజర్వ్ కాకుండా, వాటర్ బయటికి వెళ్ళకుండా అక్కడనే రిజర్వ్ అయిపోయి మన భూగర్భ జలవనరులకు ఎంతో మనం తోడ్పడతాము. అది మనకు ఫ్యూచర్లో రానున్న తరాలకు వాటర్ సమస్య లేకుండా మనం ఎంతో కొంత వాళ్ళకు మంచి చేసిన వాళ్ళం అయిపోతాం. అందుకనే ఈ సిస్టాన్ని నేను అందరికీ చెప్పదలుచుకున్నా. ఆల్రెడీ ఈ బాండ్ పేపర్లో కూడా దాన్ని మెన్షన్ చేసిన. ఇంకా చెప్పాలంటే కోతుల బెడద చాలా బాగా ఉంది. ఇక్కడ కాటారం గ్రామ పంచాయతీలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా కోతుల బెడద ఎక్కువ అయిపోయింది. దాని గురించి కేంద్రం నుంచి కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎన్ని పైసలు మన షట్టర్కి ప్రతి ఒక్కరికి 1500, 1000 రూపాయల చొప్పున తీసుకొని కూడా అవి ఈ మధ్య లెక్కను వదిలిపెట్టి వచ్చి ఆ డబ్బులను దండుకున్న వ్యవస్థ కూడా ఏర్పడింది. మనకు అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఒకవేళ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను చేసే మొదటి ప్రయత్నం అదే. కోతులను తీసుకెళ్ళి
వాటి సురక్షితమైన వాటికి ఆహారం లభించే ప్రాంతాలకు తరలిస్తాను నేను మాట ఇస్తాను. దయచేసి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి. ఇంకా సిపిఆర్ ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండెపోటు సమస్య వెంటాడుతుంది. దయచేసి గమనించండి. మన గ్రామంలో కూడా ఎంతోమంది చనిపోయారు. రీసెంట్గా ఒక 3-4 నెలల కింద కూడా ఎంతోమంది చనిపోతున్నారు. మీకు తెలుసు. నేను అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తా. ప్రతి గల్లీకి సిపిఆర్ వ్యవస్థను తీసుకొస్తా. ముసలి వాళ్ళ కాడ నుంచి ఎవరైనా కూడా సిపిఆర్ అంటే గుండెపోటు వస్తే మనం ఏం చేయాలనే విధానాన్ని తీసుకొస్తే ఆ సమయంలో ఎవరున్నా కూడా కాపాడితే ఒక కుటుంబానికి మనం ఎంతో అవకాశానికి అంటే ఒక కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతామని నేను చెప్తా ఉన్నా. ఇంకా చూసుకుంటూ పోతే బస్టాండ్ సమస్య, ఇది 20-30 సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల నుంచి మనకు బస్టాండ్ లేదు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. 6,549 ఓట్లు, సుమారుగా 6,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బస్టాండ్ లేకపోవడం అనేది చాలా అవివేకం. ఈ ప్రజలు ఎటు పోతున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు మనల్ని. బస్టాండ్ అంటే ఇప్పుడు మన ఐఓసి పెట్రోల్ పంప్ పక్కన బస్టాండ్, అది పేరుకే. అక్కడ ఒక్క బస్సు కూడా ఆగది. ఎందుకంటే అది కోట్ల కేసులు నడుస్తుంది. చాలా అవకతవకలు దాని మీద కోట్ల కేసులు నడుస్తుంది. ఇంకా 20-30 సంవత్సరాలు మన బస్టాండ్ కాదు. మన పేరు మనది బస్టాండ్, పెద్ద గ్రామ పంచాయతీ అని పేరు తప్ప అక్కడ ఏం లేదు. కాబట్టి నేను గెలిస్తే ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరిస్తూ దానికోసం పోరాడతా, ధర్నాలు చేస్తా. లేదంటే చూసి మన వెలుగాఫీస్ దగ్గర బస్టాండ్ కట్టించే ప్రయత్నం నేను చేస్తా. తప్పకుండా ఖచ్చితంగా నేను మాట ఇస్తానా. నేను తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఏం చెప్తుందో నేను చూపిస్తా. నేను బాండ్తో వస్తున్నా, నన్ను గల్లబట్టాడు కంటే రేపు పని చేయకపోతే. దయచేసి మిత్రులారా, గ్రామ పంచాయతీ ప్రజలారా, కాటారం గ్రామ పంచాయతీ ప్రజలారా, మీకు ఒకటే విన్నవించుకుంటానా, ఇప్పటికైనా కూడా ₹1 కూడా దుర్వినియోగం కాకుండా చేయండి. దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడిపిస్తా, నాతో అవుతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నా. అదే కాకుండా ఎంతోమంది భూములు అమ్ముకొని, ఎక్కడి నుంచో భూములు అమ్ముకొని గారపల్లిని ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టుకుందామని వస్తే వాళ్ళు ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. 1-2 లక్షల రూపాయలు దండుకుంటాను, భయభ్రాంతులకు గురి చేస్తాను. నీ పట్టు ఇక్కడ కాదు, చల్ నువ్వు అక్కడ కాదు ఇక్కడ కాదని రోడ్డు 1 ఫీట్ మందం రోడ్లో కూడా లొల్లి పెట్టి ₹1,00,000 తీసుకున్న సందర్భాలు నేను చూసిన. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, నేను బీజేవైఎం మండల ప్రెసిడెంట్గా ఉన్నా అప్పటికి నేను బాత్రూమ్, నా సొంత పైలతో నేను బాత్రూమ్ కట్టుకుంటే నాకు బిల్లు ఇప్పుడే ఇస్తా అని చెప్పి 3 నెలలు దింపిన రోజులు ఉన్నాయి. అప్పుడే అనుకున్నా, నేను ఒకవేళ సర్పంచ్ అయితే ఇటువంటి పరిస్థితి, అంటే ఒక బీజేవై మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకే బాత్రూమ్ బిల్లు రాలేదంటే సామాన్య ప్రజలకు ఎక్కడ అందుతుంది? దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. నేను అప్పుడే తెలుసుకున్నా. అయితే సర్పంచ్ యువతే కావాలి. ఇటువంటి వాళ్ళు ₹1,00,00,000 పెట్టి వాళ్ళు 10 కోట్లు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనది పెద్ద గ్రామ పంచాయతీ, ఎన్నో ఫండ్స్ వస్తాయి, ఎన్నో కోట్లు ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తా. నేను 2024 సంవత్సరంలో నేను ఆర్టీఐ వేసిన. ఇది ఒకసారి దగ్గర రండి. నేను ఆర్టీఐ వేస్తే నన్ను కొంచెం భయభ్రాంతులకు గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను అడిగినటువంటి బిల్లులను చూస్తే ఎంతమంది కుంభకోణం జరిగిందనే విషయం నాకు తెలిసినప్పటికీ కూడా నేను ఎందుకు అంటే నాకు ప్రాణ భయం అదొకటి నేను నాకు చాలా వెంటాడినాయి. కాబట్టి నేను అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు. దయచేసి ఇప్పటికైనా కూడా కాటారం గ్రామ పంచాయతీ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చాలా పేదోడిని, కానీ ఎంతో కొంత చదువుకున్న, గ్రామం మీద నాకు అవగాహన ఉన్నది. ఏ పనులు చేస్తే ఎట్లా నేను ఇంకో తిననియా. ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలి. అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందిస్తా. మీకు తోడుగా ఉంటా. ఖచ్చితంగా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చి నేను ఉంటా. ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తా. అది ఏ విషయమైనా కూడా. ఇంకా మేజర్గా నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎప్పటి నుంచో మార్కెట్ లేదు. మార్కెట్ వ్యవస్థ కుంటుపడిపోయింది. మార్కెట్ దగ్గర పోదామంటే ఈడో 4 దుకాణాలు, ఆడో 4 దుకాణాలు. ఇంకా చెప్పాలంటే ఇవి మళ్ళీ వెళ్ళి ఇంతకుముందు ఎట్లయితే మా రోడ్డు మీద సర్కిల్లో కూర్చున్నారో సేమ్ అదే యాజిటీజ్గా అట్లనే కూర్చున్నారు. అంటే ఆ టైంలో లారో బస్సు అదో ఇదో వచ్చి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎన్నో చూసినాం మనం. ఇసుక లారీలు ఎక్కువ నడుస్తున్నాయి. ఆ టైంలో ఎంతోమంది చనిపోయారు. మీకు ఆ విషయం కూడా మీ ముందుకు ఉంచుతున్నా. దయచేసి ఆలోచించండి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాను కదా, నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మార్కెట్ శరవేగంగా దాని పనుల నిర్మాణం చేపట్టి ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్ అవన్నీ ఒక దగ్గర ఉండే విధంగా చేస్తాను నేను హామీ ఇస్తున్నా. ఇంకోటి, మనకు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా శాంక్షన్ అయింది. కానీ ఎక్కడ కట్టాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ గ్రామ పంచాయతీ కాటారం పేరు గ్రామ పంచాయతీ బొప్పారం రోడ్డుకు కట్టడం అనేది చాలా అవివేకం, చాలా మూర్ఖత్వం. అది వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవాలన్నా లేకపోతే ఎట్లా నాకు అర్థం కాలే. కానీ ఒక్కరైనా ప్రశ్నించిన నాదులు లేడు. ఇవాళ మనం 2,000 రూపాయలు
5,000 రూపాయలు ఓటు, ఒక్కరోజు ఓటు 5,000 రూపాయలు. అది తీసుకుంటే మనం ఒక సంవత్సరానికి 365 రోజులు, 1825 రోజులు అవుతుంది, 5 సంవత్సరాలు. ఒక్క రోజుకు మనం తీసుకున్న ఒక ఓటుకు 5,000 రూపాయలు మనం తీసుకుంటే ఇవాళ ₹2.73 పడుతుంది. 2,000 రూపాయలు తీసుకుంటే ఒక్క ఓటుకు రూపాయి పడుతుంది ఒక్క రోజుకు. ఇంకా చెప్పాలంటే ఆ 1,000 రూపాయలు తీసుకుంటే 54 పైసలు పడుతుంది. నీది ఇంతకుముందు ఒక దగ్గర నేను విన్నా కాబట్టి చెప్తాను, ఇది నా సంతది కాదు. అయినప్పటికీ కూడా మీ ముందుకు పదే ఎందుకు చెప్తానంటే ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారితేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎకరాలు అమ్ముకున్నాడు రేపు 5 కోట్లు సంపాదించాలని ఆలోచిస్తాడు తప్ప అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉండదు. నేను 10,000 రూపాయలు వెనుక మీరు అప్పిస్తే ఒకసారి చూడండి, 10,000 అప్పిస్తే వడ్డీతో సహా వసూలు చేసేదాకా మన ఇంటి దగ్గర నుంచి అడుగోడు. అటువంటప్పుడు కొన్ని కోట్లు మన ఎకరం అమ్ముకొని ఇవాళ మన దగ్గరికి మనల్ని కొంటాలంటే ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా, గ్రామ పంచాయతీ ప్రజలారా, మీకు దండం పెడుతున్నా. ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి. నేనంటే ఇటుతో నిరూపిస్తా. ₹1 నేను తినా ఇంకో తినా నా ధ్యేయం అది. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, నాతో మొదలవుతుంది. కాటారం గ్రామ పంచాయతీ నుంచే నేను మొదలుకొని ప్రతి ఒక్క గ్రామానికి ఇది ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్. ప్రధానంగా ఇప్పుడు ఇందులో మెన్షన్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రజానీకానికి ఇది పంచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారన్న? ఖచ్చితంగా ఇంటికి నేను ప్రతి ఇంటింటి గడపకు నేను 30-40 వేలు ఖర్చు పెట్టుకుని, నాకు దాతలు ఉన్నారు, వాళ్ళతో నేను ప్రాధేయపడి నాకు ఎంతో కొంత సహాయం చేయమంటే చేశారు. ఆ డబ్బులతో నేను వీటిని ఇంటింటికి పంచుతున్నా. మా బాండ్ పేపర్ మీద రాసినావు అంటే బాబు నువ్వు ఖచ్చితంగా పని చేస్తావు అని చెప్పి నాకు ఎంతో కొంత సమాచారం వస్తుంది. రైట్. ప్రధానంగా ఇప్పుడు మీకు గుర్తేం వచ్చింది ప్రజానీకానికి? ఒకసారి మీకు గుర్తు చూపెట్టి ఓటు ఏ విధంగా వేయాలని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. కాటారం గ్రామ పంచాయతీ ప్రజలారా, నా సీరియల్ నెంబర్ 10 నాకు బ్లాక్ బోర్డు వచ్చింది. దయచేసి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి మీకు అభివృద్ధి జరగాలంటే నాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదు. దయచేసి గమనించండి, నాది సీరియల్ నెంబర్ 10 బ్లాక్ బోర్డు మీద ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని బల్లగుద్ది చెబుతున్నా. రైట్. ప్రధానంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో మొదటి చరిత్ర అయిపోతుందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులలో ఏ అభ్యర్థి కూడా ఇంతవరకు ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చి నేను అభివృద్ధి చేస్తా అని మాత్రం ఎవరికి రాలేదు. చాలామంది ఏమని చెప్తారు అంటే నేను రోడ్లు వేస్తా, లైట్లు పెడతా, నేను డ్రైనేజీలు కట్టిస్తా అవని చెప్పి నోటి మాటలే. ఏ విధంగా ఇప్పుడు ఎన్నికల టైంలో నోటి మాటలు చెప్పి తర్వాత తప్పించుకొని 4 కోట్లు 2 కోట్లు సంపాదించుకొని సపరేకుందాం అనే రకాలు చాలామంది ఉంటారు. కానీ ఈ అభ్యర్థి మాత్రం వినూత్నంగా బాండ్ పేపర్ మీద రాసి నేను అభివృద్ధి చేస్తా, ఇది బాండ్ పేపర్ మీద నోటరీ చేసి మరీ ఇచ్చిర్రు. కాబట్టి నేను డైరెక్ట్ నన్ను అడగండి, నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఇచ్చాను కాబట్టి మీరు నన్ను అడగండి, అడిగితే నేను ఏ విధంగా అయినా కానీ నేను నీకు సమాధానం ఇస్తా, ఈ అభివృద్ధి కార్యక్రమాలు పక్కా చేస్తా అని చెప్పి బాండ్ పేపర్నే ఫ్లకార్డ్గా చూపెడతా ఉన్నాడు. దీన్ని ఇంటింటి ప్రచారంలో కూడా పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాటారం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ఇంతవరకు ఇన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇంతమంది సర్పంచ్ అభ్యర్థులు మారిర్రు, ఎంతోమంది పెద్ద బడా నాయకులు వచ్చిర్రు, మన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అయినాయి. కానీ ఈ విధంగా ఏ ఒక్కసారన్నా చరిత్రలో వచ్చిందా? ఈ విధంగా ఎప్పుడన్నా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. యువత కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే యువత అంటే చదువు వస్తుంది, ముసలోళ్ళు అంటే ఏజ్డ్ ఉన్న క్యాండిడేట్ అంటే చదువు రాదు. కాబట్టి మీరు చదివి వాళ్ళకి వినిపించాలా. యువత మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది చదవండి ఫస్ట్. చదివిన తర్వాత బొడ్డు శివకుమార్ ఏ విధంగా ముందుకు వస్తూ ఉన్నాడు, బొడ్డు శివకుమార్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, బొడ్డు శివకుమార్ ఏ విధంగా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, దీని మీద మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే చదువు రాని వాళ్ళు అంటే సరే ఓటుకు కోటర్కో సీసకో దేనికో అమ్ముడు పోతారు. కాబట్టి చదువుకున్న యువకులు కూడా మీరు కోటర్లకు 100 రూపాయల నోటుకు 500 నోటుకు అమ్ముడు పోతే అది నిజంగా చరిత్రహీనమైపోతుంది. కాటారంలో ఈ విధంగా ఫ్లకార్ల ద్వారా ముందుకు రావడం ఇది చరిత్రలో మొదటిసారి. ఈ విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పడం ఇది మొదటిసారి. ఒకవేళ ఈ అభ్యర్థి గెలిస్తే మాత్రం కాటారంలో చరిత్ర సృష్టించడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచించి ప్రజలారా మీరు కూడా దీన్ని ఒకసారి మీ ఇంట్లో ఉండే ఎవరైతే చదువుకున్న యువకులు ఉంటారో వాళ్ళతో మీరు చదివి వినిపించుకోండి. మీకు చదువు రాకపోతే వినిపించుకొని మీరు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించండి. ఈ అభ్యర్థి దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ ఒక లక్ష్యం ఉన్నది, ఈయన దగ్గర ఒక అభివృద్ధి చేయాలనే ఒక ఆశయం ఉన్నది. కాబట్టి మీరు అందరూ ముందుకు వచ్చి దయచేసి బొడ్డు శివకుమార్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీకు వచ్చి మీరు కాటారం సస్యశ్యామలం అవుతుందని చెప్పి జీనిస్ గ్లోబల్ ద్వారా నేను కోరుతా ఉన్నా.